లేదు సార్. ముందు క్లాస్ రాలేదా? ఆహా! లేదు సార్. శ్రీకాంత్ సార్ చెప్పండి సార్. ప్రతాప్కి మిగతా వాళ్ళు అతను ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు. సార్ కొంచెం వర్క్లో ఉన్నాను సార్. ఏం వర్క్ చేస్తున్నావుబ్బా? ఇల్లు పూస్తున్నాను సార్ కలర్ది. అవునా? నువ్వు అట్లే ఆన్ చేసి పెట్టండి, మళ్ళీ మిస్ చేయొద్దు. కలర్ పూస్తున్నావు అట్లా, మళ్ళీ నేను లెఫ్ట్ కావద్దు. సరే సరే. హలో, వినపడుతుందా ప్రతాప్? వినిపిస్తుందా? మిగతా వాళ్ళు ఏమి ఇంకా రాలే. ప్రతాప్, ఇంతకుముందు క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు తొందరగా. నేను లెఫ్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మిగతా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇంకా శ్రీకాంత్ వచ్చాడు, మిగతా వాళ్ళు ఎవరు వస్తారు మామూలుగా, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. తొందరగా తొందరగా హరి అప్. మాస్టర్ క్లాస్ ఏం లేదు కదా మీకు? ఓకే. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. లాస్ట్ క్లాస్లో మనం ఆడిటర్ యొక్క విధులు లేదా ఆడిటర్ యొక్క హక్కుల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అంటే ఆడిటర్ రైట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆడిటర్ యొక్క విధులు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ గురించి తెలుసుకోవాలి. ఏ ఆడిటర్ అయినా తన విధిని అంటే ఆడిటర్ పనిని సమర్థవంతంగా నిజాయితీగా నిర్వహించాలంటే ఏ విధంగా అయితే కొన్ని హక్కులు ఉంటాయో, కొన్ని అధికారాలు ఉంటాయో, అదేవిధంగా ఆ ఆడిటర్ ఆ అధికారాలతో పాటుగా కొన్ని విధులను కూడా కలిగి ఉంటాడు. ఎక్కడైతే హక్కు అధికారాలని ఉంటాయో అక్కడ విధి అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది. విధి బాధ్యతలు కూడా తప్పనిసరిగా ఎవరికైనా సరే, మీకు కానీ మాకు కానీ ఆడిటర్లకు ఎవరికైనా సరే విధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. హక్కులు మాత్రమే, అధికారాలు మాత్రమే ఉండవు, దాంతోపాటుగా విధులు బాధ్యతలు కూడా ఉంటాయి. సరే, ఈ విధంగా కంపెనీ ఆడిటర్ల విషయానికి వచ్చినట్లయితే కంపెనీ ఆడిటర్ల యొక్క విధులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి
కంపెనీల చట్టం ప్రకారం విధులు, 2 న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా విధులు, 3 వృత్తిపరమైనటువంటి విధులు. ఈ విధంగా ఆడిటర్ యొక్క విధుల్ని 3 రకాలుగా, 3 తరగతులుగా, 3 వర్గాలుగా విభజించడం జరుగుతుందనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కంపెనీల చట్టం ప్రకారం తీసుకున్నట్లయితే 8 విధులు ఉన్నాయి. 1 వాటాదారులకు నివేదికను సమర్పించేటువంటి విధి, 2 శాసనాత్మక నివేదికను ధృవీకరించేటువంటి విధి, 3 పరిచయ పత్రములోని అంశాలను ధృవీకరించేటువంటి విధి, 4 పరిశోధనకు తోడ్పడేటువంటి విధి, 5 కేంద్ర ప్రభుత్వము జారీ చేసినటువంటి ఆదేశాలను పాటించేటువంటి విధి, 6 ఒప్పందం ప్రకారం విధులు, 7 విచారణ జరిపేటువంటి విధి, 8 ఆడిట్ నివేదికపై అంటే ఆడిట్ రిపోర్టుపై సంతకం చేసేటువంటి విధి. ఈ విధంగా కంపెనీల చట్టం ప్రకారం ఆడిటర్ల యొక్క కంపెనీ ఆడిటర్ల యొక్క విధుల్ని 8 రకాలుగా అతడు నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ కంపెనీల చట్టం ప్రకారం విధుల్నే శాసనాత్మక విధులు అంటే చట్టపరమైనటువంటి విధులని కూడా వ్యవహరించడం జరుగుతుంది. అంటే కంపెనీల చట్టం ప్రకారం ఇవి తయారు చేయబడినవి కాబట్టి వీటిని శాసనాత్మక విధులని లేదా చట్టపరమైనటువంటి విధులని కూడా వీటిని వ్యవహరిస్తారు. ఈ భారత కంపెనీల చట్టం 2013, 1956 కాదు, 2013. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీ ఆడిటర్ 8 విధులు నిర్వర్తించాలి. 1 వాటాదారులకు రిపోర్టును అంటే నివేదికను సమర్పించేటువంటి విధి 1. ఇది ఆడిటర్ నిర్వర్తించేటువంటి విధుల్లో చాలా ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. కంపెనీల చట్టం ప్రకారం కొన్ని అంశాల్ని, కొన్ని విషయాల్ని తెలియజేస్తూ, తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వాటాదారులకు, కంపెనీకి నిజమైనటువంటి వాటాదారులకు కంపెనీల చట్టం ప్రకారం ఆడిటర్ ఒక రిపోర్ట్ను సమర్పిస్తాడనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ రిపోర్ట్నే నివేదిక అని కూడా అనవచ్చు. ఆ నివేదికను సమర్పించేటప్పుడు కొన్ని విషయాల్ని, కొన్ని అంశాల్ని అతడు ఆ రిపోర్ట్లు కొన్ని విషయాన్ని తెలియజేస్తూ ఆ రిపోర్ట్ను సమర్పించవలసి ఉంటుంది. ఆ అంశాలు లేదా విషయాలు ఏంటంటే, 1 ఆడిటర్ తన అభిప్రాయం ప్రకారం తనకు అందినటువంటి సమాచారం వివరాల ప్రకారం చట్టంలో పేర్కొన్నటువంటి ఖాతాలు సమాచార చట్టం ఆపేక్షించినటువంటి విధంగా ఉన్నాయా లేదా అనేది తెలియజేయాలి. అంటే ఆడిటర్ తన అభిప్రాయం ప్రకారం తనకు కంపెనీలోని పై అధికారులు, కంపెనీలోని అధికారులు, ఇతర ఉద్యోగులు, పై స్థాయి ఉద్యోగులు వాళ్ళు అందించినటువంటి సమాచారం ప్రకారం కానీ, పుస్తకాలు రాసినటువంటి సిబ్బంది ఇచ్చినటువంటి వివరణల ప్రకారం కానీ, కంపెనీల చట్టంలో పేర్కొన్నటువంటి ఖాతాలు సమాచార చట్టం ప్రకారం ఉన్నాయా లేదా అనేది చూడవలసి ఉంటుంది. ఇది తెలియజేయవలసి ఉంటుంది. ఇది 1. ఇకపోతే 2వది ఏమంటే, కంపెనీ యొక్క లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి పుస్తకాలలోని రిటర్న్లకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది తెలియజేయవలసి ఉంటుంది.
కంపెనీ యొక్క లాభ నష్టాల ఖాతా తెలియజేసేటువంటి లాభం కానీ నష్టం కానీ, ఆస్తి అప్పుల పట్టి తెలియజేసేటువంటి ఆర్థిక పరిస్థితి, కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, అది ఈ ఆదాయ పన్ను చట్టం అధికారికి సమర్పించినటువంటి రిటర్నులకు కానీ, లేదా కంపెనీల చట్టం రిజిస్ట్రార్కు సమర్పించినటువంటి రిటర్నులకు కానీ అనుగుణంగా ఉన్నాయా లేదనేటువంటి విషయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. ఇది రెండవది. మూడవది, తన అభిప్రాయం ప్రకారం లాభ నష్టాల ఖాతా ఆస్తి అప్పుల పట్టి కంపెనీ యొక్క న్యాయ పరిస్థితిని చూపుతున్నదా లేదా అనేది చూడవాలి. అంటే అది నష్టం కానీ లాభం కానీ తన అభిప్రాయం ప్రకారం తాను ఆడిట్ చేసినటువంటి లెక్కల ప్రకారం, ఆ లెక్కలన్నీ తనిఖీ చేసిన తర్వాత తన అభిప్రాయం ప్రకారం కంపెనీ యొక్క లాభ నష్టాల ఖాతా ఆస్తి అప్పుల పట్టి అవి కంపెనీ యొక్క వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి నిజమైనటువంటి న్యాయ పరిస్థితిని చూపుతున్నాయా లేదనేది తెలియజేయాలి. నాలుగోది, తన అభిప్రాయంలో నివేదికలో పేర్కొన్నటువంటి లాభ నష్టాల ఖాతా యథార్థమైనటువంటి సముచితమైనటువంటి లాభము లేదా నష్టం చూపుతున్నదా లేదనేది తెలియజేయాలి. అంటే తన అభిప్రాయం ప్రకారము ఆ ఆడిట్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి లాభ నష్టాల ఖాతా యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి అందరికీ యోగ్యమైనటువంటి ఏ విధమైనటువంటి కల్పితాలు కానీ అక్కడ దోషాలు కానీ మోసాలు కానీ లేకోకుండా ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనల ప్రకారం లాభము లేదా నష్టము చూపుతున్నదా లేదా అనేది కూడా తెలియజేయాలి. ఇక ఐదోది, తన ఆడిట్కు అవసరమైనటువంటి సమాచారము వివరణలు తనకి అందినాయా లేదా, అతనికి ఆడిట్ చేసేటువంటి సందర్భంలో ఏదైనా ఆడిట్ లెక్కలకు సంబంధించి ఏదైనా అనుమానం కానీ సందేహం కలిగినట్లయితే అతడు కంపెనీలోని అధికారులు కానీ పై స్థాయి ఉద్యోగులు కానీ క్రింది స్థాయి ఉద్యోగులు కానీ సమాచారాన్ని దానికి తగినటువంటి సమాచారాన్ని వివరణ కోరవచ్చు. ఆ విధంగా కోరినప్పుడు వాళ్ళు సరైనటువంటి సమయంలో సరైనటువంటి సమాచారాన్ని తగినటువంటి వివరణ తనకు ఇచ్చినారా లేదా అనేది కూడా తెలియజేయవలసి ఉంటుంది. ఆరోది, తన అభిప్రాయం ప్రకారం చట్టరీత్యా అవసరమైనటువంటి ఖాతా పుస్తకాలు నిర్వహించినదా లేదా, అంటే తను ఆడిట్ చేసినటువంటి పుస్తకాలన్నీ పరిశీలించిన తర్వాత తన అభిప్రాయం ప్రకారం తన ఆలోచన ప్రకారం చట్టబద్ధంగా అకౌంటింగ్ సూత్రాల ప్రకారం గణకశాస్త్ర సూత్రాల ప్రకారం అవసరమైన చట్టరీత్యా అన్ని అవసరమైనటువంటి తొలిపద్దు పుస్తకాలు కావచ్చు, ఖాతా పుస్తకాలు కావచ్చు, అవన్నింటినీ కూడా నిర్వహించిందా లేదా అని వాటిని అమలు చేసిందా లేదనేది కూడా తెలియజేయాలి. ఇక 7వ పాయింట్ తీసుకున్నట్లయితే తన ఆడిట్కు అవసరమైనటువంటి రిటర్న్లు కంపెనీల బ్రాంచీల నుండి అందినవా లేదా, తన ఆడిట్కు అవసరమైనటువంటి రిటర్న్లు కంపెనీ బ్రాంచీల నుండి అందినవా లేదా, అంటే కంపెనీకి తాను ఆడిట్ చేసేటువంటి కంపెనీకి ఇతర ప్రాంతాల్లో బ్రాంచీలు కూడా శాఖలు కూడా ఉండవచ్చు. కాబట్టి వాటి ఆ బ్రాంచీల నుండి ఒకవేళ ఆ బ్రాంచీలకు సంబంధించి ఆడిటర్ వాటిని ఆడిట్ చేసి ఉంటే అతని నుంచి కానీ, ఆడిట్ చేయకపోతే అతను సందర్శించి రిటర్న్ తీసుకోవచ్చు. లేదా ఆడిట్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి సమాచారం రిటర్న్లు కంపెనీల బ్రాంచీల నుండి అందినవా లేదనేది కూడా అతడు తెలియజేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 7 అంశాలకి, అంటే వాటాదారులకు నివేదికను సమర్పించేటువంటి విధిలో ఈ 7 అంశాలకు వ్యతిరేకంగా సమాధానాలు వచ్చినట్లయితే లేదా దానికి పరిమితంగా సమాధానం వచ్చినట్లయితే, పూర్తిగా కాకుండా సంపూర్ణంగా కాకుండా అసంపూర్ణంగా సమాధానాలు వచ్చినట్లయితే
తన నివేదికలో దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అని చెప్పి ఆడిటర్ తెలియజేయాలి. ఈ విధంగా వాటాదారులకు నివేదికను సమర్పించేటువంటి విధులలో ఈ 7 విషయాలను గురించి తెలియజేయవలసి ఉంటుంది, తెలియజేస్తూ నివేదికను సమర్పించవలసి ఉంటుంది. ఇది 1వ విధి. అంటే కంపెనీల చట్టం ప్రకారము ఆడిటర్ నిర్వర్తించవలసినటువంటి 1వ విధి ఇది ఒకటి. ఇక 2వ తీసుకున్నట్లయితే శాసనాత్మకమైనటువంటి నివేదికను ధృవీకరించేటువంటి విధి. అంటే శాసనాత్మకమైన చట్టబద్ధమైనటువంటి రిపోర్ట్ని రుజువుపరిచేటువంటి విధి. కంపెనీల చట్టం ప్రకారం అంటే భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం ఆడిటర్ కంపెనీ చట్టబద్ధమైనటువంటి నివేదికలో, కంపెనీ శాసనాత్మకమైనటువంటి నివేదికలో 3 అంశాల గురించి అతడు ధృవీకరించాలి. 3 అంశాల గురించి రుజువుపరచవలసి ఉంటుంది. ఆ 3 అంశాలు ఏంటంటే, 1 నగదుకు కానీ నగద ఇతర ప్రతిఫలానికి కానీ కేటాయించినటువంటి వాటాల సంఖ్య ఎంత అనేది తెలియజేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో కొత్తగా స్థాపించబడినటువంటి కంపెనీ కానీ నడుస్తున్నటువంటి కంపెనీ కానీ వాటాలని కేటాయించినప్పుడు ఈక్విటీ వాటాలు కానీ ఆధిక్యపు వాటాలను కేటాయించినప్పుడు కొన్ని సందర్భాల్లో నగదుకి మాత్రమే కాకోకుండా ఇతర ప్రతిఫలానికి అంటే నగదేతర ప్రతిఫలానికి అంటే భవనాలకు కోసం కానీ లేదా వాళ్ళ నుంచి యంత్రాల కోసం కానీ వాళ్ళంటే భవనాలని యంత్రాలు స్వీకరించి వాటికి చెల్లించవలసినటువంటి నగదుకు బదులుగా వాటాలను కేటాయించడం, దీన్నే నగదేతర ప్రతిఫలానికి వాటాలను కేటాయించడం అంటాం. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి భవనాలకు కానీ లేదా యంత్రాలకు కానీ ఇతర ఆస్తులు కానీ వాళ్ళ నుంచి తీసుకొని వ్యక్తుల నుంచి కానీ సంస్థల నుంచి కానీ తీసుకొని ఆ కంపెనీ ఏమైనా వాటాలు కేటాయించినట్లయితే వాటికి సంబంధించి వాస్తవమైనటువంటి విషయాన్ని, యథార్థమైనటువంటి విషయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. 2వది ఏంటంటే, కేటాయించిన వాటాల మీద కంపెనీ వసూలు చేసినటువంటి నగదు దరఖాస్తు వచ్చేటుంది. వాటాలు కేటాయించిన తర్వాత పిలిచినప్పుడు వాటాల కేటాయింపు సొమ్మును పిలిచినప్పుడు వసూలు అవుతుంది. ఎంత వసూలైంది, వసూలు చేసిన కంపెనీ వసూలు చేసినటువంటి మొత్తం ఎంత అనేది తెలియజేయాలి. దాంతోపాటుగా 3వ అంశం ఏంటంటే, కంపెనీ వసూళ్లు చెల్లింపులు తెలిపేటువంటి నివేదిక. కంపెనీ వసూళ్లు కాస్తే కంపెనీకి వసూళ్ళు ఎంత వచ్చినాయి, నగదు రూపంలో వసూళ్ళు ఎంత వచ్చినాయి, చెల్లింపులు ఏ విధంగా చేసింది అనేటువంటి ఒక నివేదిక ఉంటుంది. ఆ నివేదికను గురించి కూడా అతడు యథార్థంగమైనటువంటి విషయాన్ని ధృవీకరించవలసి ఉంటుంది, రుజువుపరచవలసి ఉంటుంది. ఇది 2వది. ఇక 3వది ఏంటంటే, పరిచయ పత్రములోని అంశాలను ధృవీకరించేటువంటి విధి. పరిచయ పత్రం అంటే మనకు తెలిసిందే. పరిచయ పత్రం ఏంటేమి, ఒక కంపెనీ, ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి కంపెనీ, కొత్తగా స్థాపించబడినటువంటి కంపెనీల చట్టం ప్రకారం అంటే పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అయితే పరిచయ పత్రాన్ని జారీ చేయడానికి వీలు లేదు. పబ్లిక్ కంపెనీ తన కావలసినటువంటి మూలధనాన్ని సమకూర్చుకోవడానికి పరిచయ పత్రాన్ని జారీ చేయడం జరుగుతుంది. ఎవరికి? ప్రజలకు. అంటే కంపెనీ తమ కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని అభ్యర్థిస్తూ అంటే తెలియజేస్తూ తన కంపెనీలో వాటాలు కొనుగోలు చేయండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటి విజ్ఞాపన పత్రం, ప్రజలను అభ్యర్థించేటువంటి విజ్ఞాపన పత్రాన్నే పరిచయ పత్రం అంటాం. లేదా ప్రజలకు జారీ చేసేటువంటి పత్రాన్నే పరిచయ పత్రం అంటాం. అటువంటి పరిచయ పత్రములోని అంశాలను ధృవీకరించేటువంటి విధి కూడా ఆడిటర్పై ఉంటుందన్నమాట. అంటే వ్యాపారం చేస్తున్నటువంటి కంపెనీ, కొత్త కంపెనీ కాకుండా ఆల్రెడీగా వ్యాపార వ్యవహారాలను కొనసాగిస్తున్నటువంటి కంపెనీ పరిచయ పత్రాన్ని జారీ చేసినట్లయితే
ఆ పరిచయ పత్రంలోని 3 అంశాల గురించి ఆడిటర్ తన నివేదికలో ధృవీకరించాలి, నివేదికలో రుజువుపరచవలసి ఉంటుంది. వాటిలో మొదటిది ఏమంటే గత 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి లాభ నష్టాల నివేదికలు. అంటే ఇప్పుడు మన ప్రతి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి గతంలో, ఇప్పుడు ప్రస్తుత సంవత్సరం కాకుండా గతంలో 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి లాభాలు వచ్చినాయా, నష్టాలు వచ్చినాయా, వాటికి సంబంధించినటువంటి రిపోర్టులని ధృవీకరించవలసి ఉంటుంది. అక్కడ ఎవరి కంపెనీ నుంచి వాటిని సేకరించి వాటిని ధృవీకరించాలి. రెండోది కంపెనీ చెల్లించినటువంటి డివిడెండ్లు. డివిడెండ్ అంటే ఏమి? ఈక్విటీ వాటాలపై కంపెనీ ప్రతి సంవత్సరము వచ్చినటువంటి లాభాలలో కొంత నిష్పత్తి ప్రకారం ఆ డివిడెండ్లు చెల్లించడం జరుగుతుంది. ఆధిక్యపు వాటాలపైన అయితే డిబెంచర్ల పైన, ముఖ్యంగా డిబెంచర్ల పైన అయితే వడ్డీని చెల్లించడం జరుగుతుంది. వాటాల పైన డివిడెండ్లు చెల్లించడం జరుగుతుంది. ఆ నిష్పత్తి ప్రకారం ఆ డివిడెండ్లు చెల్లించినటువంటి డివిడెండ్ ఎంత, మధ్యకాలిక డివిడెండ్లు కానీ ఈక్విటీ తుది డివిడెండ్లు కానీ ఎంత చెల్లించినట్లయితే ఎంత చెల్లించినారని ధృవీకరించవలసి ఉంటుంది. మూడోది కంపెనీ ఆస్తి అప్పు పట్టి నివేదికలు. కంపెనీ ఆస్తి అప్పు పట్టికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా అతడు ధృవీకరించాలి. అంటే అది యథార్థమైనటువంటి ఆర్థిక పరిస్థితిని చూపుతున్నదా లేదా అని చెప్పి అతడు ధృవీకరించవలసి ఉంటుంది. ఈ విధంగా పరిచయ పత్రంలోని అంశాలను ధృవీకరించేటువంటి విధి కూడా ఆడిటర్పై ఉంటుంది. ఇది మూడోది. ఇక నాలుగోది పరిశోధనకు తోడ్పడేటువంటి విధి. కంపెనీ వ్యవహారాలని, కంపెనీ లావాదేవీల్ని పరిశోధించేటువంటి నిమిత్తమై, శోధన చేసేటువంటి నిమిత్తమై కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వము ఒక ఇన్స్పెక్టర్ని, ఒక వ్యక్తిని, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నియమించవచ్చు. ఆ వ్యక్తిని ఇన్స్పెక్టర్ అంటారు. కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఇన్స్పెక్టర్కి ఆ కంపెనీ లావాదేవీలు పరిశోధన చేయడంలో ఈ కంపెనీ యొక్క ఆడిటరు సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా, అంటే అన్ని విధాలుగా సహాయపడవలసి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో కంపెనీ యొక్క లావాదేవీలని, వ్యవహారాలని పరిశోధన చేయడానికి పరిశోధించేటువంటి నిమిత్తమై కేంద్ర ప్రభుత్వము ఒక వ్యక్తిని నియమించవచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్పెక్టర్ని నియమించవచ్చు. ఆ ఇన్స్పెక్టర్ కూడా అన్ని విధాల అతనికి శోధన చేయడంలో ఇతడు అన్ని విధాల సహాయపడవలసి ఉంటుంది. ఇది కూడా అతని యొక్క విధే. తన స్వాధీనంలో ఉన్నటువంటి పుస్తకాలని, పని కాగితాలని ఇన్స్పెక్టర్కు అందుబాటులో ఉంచాలి. ఆ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఇన్స్పెక్టర్కి ఇతడు ఆడిట్ చేసినటువంటి తొలిపద్దు పుస్తకాలు, ఖాతా పుస్తకాలు, ముగింపు ఖాతాలు అన్నీ సంబంధించిన అన్ని రకాలైనటువంటి పుస్తకాల్ని, వాటితో పాటుగా పని కాగితాలని, ఇతడు ఆడిట్ చేసేటప్పుడు కొన్ని పని కాగితాలు తయారు చేసుకుంటాడు కదా, ఆ పని కాగితాలని వర్క్ నోట్స్ అంటాం, వర్క్ పేపర్స్ మనం రఫ్ పేపర్స్ అంటాం కదా, ఆ విధంగా ఆ పని కాగితాలను కూడా ఇన్స్పెక్టర్కు అందుబాటులో ఉంచాలి. అతనికి అందుబాటులో ఉండే విధంగా ఇతడు చూడాల్సినటువంటి విధి ఇతనిపై ఉంటుంది. ఐదోది కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలని పాటించేటువంటి విధి. కంపెనీ ఆర్థిక ఖాతాల గురించి ప్రత్యేక నివేదికను సమర్పించవలసినదిగా సూచనలు జారీ చేసేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంటే కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి ప్రజలకు తెలిసే విధంగా, వాళ్ళకు అవగాహన అయ్యేటువంటి విధంగా ప్రత్యేక నివేదికలను సమర్పించవలసిందిగా సూచించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ సూచనను పాటించవలసినటువంటి విధి ఆడిటర్కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల్ని పాటించవలసినటువంటి విధి కూడా ఇతనికి ఆడిటర్ పైనే ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కాస్ట్ ఆడిట్ను నిర్వర్తించి నివేదికను సమర్పించమని ఆడిటర్ ఆదేశిస్తే ఆ కాస్ట్ ఆడిట్ను కూడా చేయవలసి ఉంటుంది. మామూలుగా ఏ ఆడిటర్ అయినా కూడా ఆర్థిక ఖాతాలను ఆడిట్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము సూచనల మేరకు
కాస్ట్ ఆడిట్ని, అంటే కాస్ట్ పుస్తకాలకు సంబంధించినటువంటి అన్ని రికార్డులు కూడా అతడు ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఒకటి. ఆరోది ఒప్పందం ప్రకారం విధులు, అగ్రిమెంట్ ప్రకారం విధులు. కంపెనీలో ఆడిటర్గా నియమించబడేటువంటి సందర్భంలో చేసుకున్నటువంటి కాంట్రాక్టులోని షరతులు మరియు నిబంధనల ప్రకారం ఆడిటర్ తన విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మామూలుగా కంపెనీలు అయితే కంపెనీల చట్టం ప్రకారం కొన్ని నియమ నిబంధనల ప్రకారం ఆటోమేటిక్గా కొన్ని విధులు అనేవి ఏర్పడతాయి. కానీ కొత్త ఆడిటర్ నియమించబడేటువంటి సందర్భంలో ఏవైనా ఒప్పందాలు చేసుకున్నట్లయితే, కాంట్రాక్టులు అంటే ఒప్పందాలు కాంట్రాక్ట్ చేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే దాని షరతుల ప్రకారం, తన యొక్క కండిషన్స్ ప్రకారం మరి నిబంధనల ప్రకారం తన ఆడిట్ పనిని నిర్వర్తించడంలో ఆ విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తించవలసి ఉంటుంది. ఏడోది విచారణ జరిపేటువంటి విధి. అంటే కంపెనీ సవరణ చట్టం, కంపెనీల చట్టం కాదు ఇక్కడ, సవరణ చట్టం. మన రాజ్యాంగాన్ని అయితే ఏ విధంగా అయితే సవరణ చేస్తారో అది దీన్ని కూడా కంపెనీల చట్టాన్ని కూడా కొన్నిసార్లు సవరణ చేయడం జరిగింది. పరిస్థితులను బట్టి, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇతర పరిస్థితులను బట్టి కంపెనీ సవరణ చట్టం అంటే కంపెనీల చట్టం సవరణ చట్టం చేయడం జరుగుతుంది. 1965లో 74 ఈ విధంగా కొన్ని సంవత్సరాల్లో సవరణ చేయడం జరిగింది. ఇక్కడ కంపెనీల సవరణ చట్టం 1965 ప్రకారం ఆడిటర్ కొన్ని అంశాలపై, కొన్ని విషయాలపై విచారించవలసి ఉంటుంది. వాటిలో మొట్టమొదటిది కంపెనీ ఇచ్చిన రుణాలు, అడ్వాన్సులకు సరైనటువంటి తగినటువంటి హామీ ఉన్నదా లేదా, రుణాల షరతులు కంపెనీకి కానీ సభ్యులకు కానీ హానికరంగా ఉన్నాయా అనేది చూడాలి. అంటే కంపెనీ ఇతర వ్యక్తులకు కానీ లేదా సంస్థలకు కానీ రుణాలు, అడ్వాన్సులు ఇవ్వచ్చు, ఇతరుల నుంచి రుణాలు, అడ్వాన్సులు స్వీకరించవచ్చు. అదేవిధంగా కంపెనీ కూడా రుణాలు, అడ్వాన్సులు ఇచ్చినట్లయితే వాటికి అనుగుణంగా నియమ నిబంధనల ప్రకారం వాటికి తగినంత సరైనటువంటి విధంగా గ్యారెంటీ ఉన్నదా, ఆస్తులు ఏమైనా గ్యారెంటీగా తాకట్టుగా తీసుకున్నారా లేదా, ఉన్నవా లేదా, ఆ రుణాల షరతులు, ఆ రుణాల యొక్క కండిషన్స్ కంపెనీకి కానీ అంటే సంస్థకు కానీ, కంపెనీ అనేటువంటి సంస్థకు కానీ టోటల్గా, లేదా సభ్యులకు కానీ అంటే కంపెనీ యొక్క సభ్యులు అంటే ఎవరు ఇక్కడ వాటాదారులు, కంపెనీ యొక్క వాటాదారులకు కానీ హానికరంగా ఉన్నాయా, కీడు చేసే విధంగా ఉన్నాయా అనేది కూడా అతడు విచారణ జరపవలసి ఉంటుంది. రెండోది కేవలం పుస్తకాల్లో మాత్రమే రాసినటువంటి వ్యవహారాలు కంపెనీ ప్రయోజనాలకు హానికరంగా ఉన్నాయా. అంటే కొన్ని సందర్భాల్లో వ్యవహారం జరగకపోయినప్పటికీ కూడా వాస్తవంగా వ్యవహారం ఏమీ జరిగి ఉండదు, నామమాత్రంగా కేవలం పుస్తకాల్లో మాత్రమే ఆ వ్యవహారం జరిగినట్లుగా రాయవచ్చు. ఆ విధంగా రాసి ఉన్నట్లయితే ఆ రాసినటువంటి వ్యవహారాలు కంపెనీ ప్రయోజనాలకు హానికరంగా కీడు చేసేటువంటి విధంగా ఉన్నాయా అనేది కూడా అతడు విచారణ జరపవలసి ఉంటుంది. మూడోది కంపెనీ అమ్మినటువంటి వాటాలు, డిబెంచర్లు, ఇతర సెక్యూరిటీలను కొన్న ఖరీదు కంటే తక్కువ విలువకి ఏమైనా అమ్మినారా. కంపెనీ జారీ చేసినటువంటి వాటాలు, జారీ చేసినటువంటి డిబెంచర్లు, ఇతర సెక్యూరిటీలు లేదా ఇతర సెక్యూరిటీలు ఏమైనా డిబెంచర్లు, ఆధిక్యపు వాటాలు కానీ సెక్యూరిటీలు కానీ వీటిని వాళ్ళు తక్కువ ధరకు, కొన్న ధర కంటే, కొన్న ఖరీదు కంటే, అసలు ఖరీదు కంటే తక్కువ ధరకు నష్టానికి అమ్మినారా అనేది అతడు విచారణ జరపాలి. నాలుగోది కంపెనీ ఇచ్చినటువంటి రుణాలని అడ్వాన్స్ డిపాజిట్లుగా చూపించడం జరిగిందా. కొన్ని సందర్భాల్లో కంపెనీలు ఏం చేస్తాయంటే కంపెనీ ఇతర వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణాలు, అప్పులు ఇచ్చేటాయి, వాటిని డిపాజిట్లు పెట్టినట్లుగా వేరే సంస్థల్లో డిపాజిట్లు పెట్టినట్టుగా చూపించడం జరుగుతుంది. ఆ విధమైనటువంటిది ఇదేమైనా జరిగిందా అనేది అతడు విచారించవలసి ఉంటుంది. ఐదోది వ్యక్తిగత ఖర్చుల్ని రెవెన్యూ ఖాతాలో చూపించడం జరిగిందా. రెవెన్యూ ఖాతాలో అంటే దాంట్లో అక్కడ రెవెన్యూ ఖాతాలో ఏంటి, రాబడి వ్యయాలకు సంబంధించినటువంటి అంశాలు చూపాలి. కానీ అక్కడ వ్యక్తిగత ఖర్చులు కూడా
డైరెక్టర్లో లేకుంటే వాటాదారులో కొంతమంది ఎవరైనా పెద్ద పై స్థాయి అధికారులు ఎవరైనా కానీ తమ వ్యక్తిగత ఖర్చుల కోసం తీసుకున్నటువంటి నగదుని రెవెన్యూ ఖాతాలో ఖర్చుగా చూపించినారా అనేది కూడా అతడు విచారించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ విచారణ జరిపేటువంటి విధిలో ఆడిటర్ ఈ 5 రకాలైనటువంటి విషయాల్ని సంబంధించి అంశాలకు సంబంధించి విచారణ జరపవలసి ఉంటుంది. ఇక 8వది ఆడిట్ నివేదికపై సంతకం చేసేటువంటి విధి. ఆడిట్ పని అంతా పూర్తయిన తర్వాత ఆడిట్ సంవత్సరం అంతా పూర్తిగా సంతృప్తికరంగా సమర్థవంతంగా అంతా చేసిన తర్వాత తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక నివేదికను తయారు చేస్తాడు. దాన్నే ఆడిట్ నివేదిక లేదా ఆడిట్ రిపోర్ట్ అంటాం. నెక్స్ట్ వస్తుంది ఇది. ఆ ఆడిటర్ తను తయారు చేసినటువంటి ఆడిట్ నివేదికపై సంతకం చేయాలి. ఇదిగా అతని బాధ్యతగా, అది హక్కు బాధ్యత 2 ఉంటాయి. బాధ్యత కంపెనీపై సంతకం చేసేటటువంటి హక్కు ఉంటుంది, అంటే అది బాధ్యత కూడా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా సంతకం చేయవలసి ఉంటుంది. ఆ రిపోర్ట్తో పాటుగా దానితో పాటుగా సమర్పించినటువంటి ఇతర పత్రాలు ఏమైనా ఉన్నట్టు వాటిని కూడా రుజువు చేయవలసి ఉంటుంది, ధృవీకరించవలసి ఉంటుంది. ఇది అన్నమాట. అంటే కంపెనీ ఏంటి దేంట్లో వస్తాయి ఇవన్నీ కూడా కంపెనీల చట్టం ప్రకారం విధుల్లో ఈ 8 విధులు వస్తాయి. ఇక 2వ విధి న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా విధులు. న్యాయస్థానాలు కొన్ని సందర్భాల్లో ఆడిటర్ పైన లేదా కంపెనీ పైన కంపెనీ పైన కానీ కంపెనీ ఆడిటర్ పైన కానీ కేసు కోర్టులో దావాలు వేయచ్చు. ఆడిట్ పూర్తయిన తర్వాత అతడు ఆడిట్ సరిగా చేయలేదో లేకుంటే మాకు మోసం జరిగిందని కంపెనీ అయినా వేయచ్చు, లేదా ఆడిటర్ అయినా వేయచ్చు. కొన్ని సందర్భాల్లో తన ప్రతిఫలానికి సంబంధించో లేకుంటే ఇతర అంశాలపైన తగాదాలు వచ్చినట్లయితే వాళ్ళు కోర్టులో దావా వేసినట్లయితే అప్పుడు న్యాయస్థానాల్లో ఇచ్చినటువంటి తీర్పులు ఆధారంగా ఆడిటర్ కొన్ని విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. 1 పదవీ విరమణ చేసిన ఆడిటర్ స్థానంలో తనను ఆడిటర్గా నియమించినప్పుడు పదవీ విరమణ చేసిన ఆడిటర్కు తన నియామకమును గురించి తెలపాలి. అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆల్రెడీగా ఆ కంపెనీలో ఆడిటర్గా పనిచేసి అతడు పదవీ విరమణ రిటైర్ అయినట్లయితే, పదవీ విరమణ చేసినట్లయితే ఆ ఆడిటర్ అతని స్థానంలో కొత్తగా తనని ఆడిటర్గా నియమించినట్లయితే పదవీ విరమణ చేసినటువంటి ఆడిటర్ని అంటే గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా తన నియామకాన్ని గురించి అతనికి తెలపాలి. మీ స్థానంలో నన్ను నియమించినారు ఫలానా కంపెనీకి అని అతడు మర్యాదపూర్వకంగా తెలపవలసి ఉంటుంది. 2వది ఆడిటర్ తన నియామకము కంపెనీ నియమావళిలోని నిబంధనలకు అనుగుణంగా జరిగింది లేదని తెలుసుకోవాలి. కంపెనీ నియమావళి, కంపెనీకి సంస్థాపన పత్రం ఎంత ముఖ్యమో నియమావళి కూడా అంతే ముఖ్యం కదా. దానిలోని నియమాలు ఒక ఆడిటర్కి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం తన నియామకం అనేది జరిగిందా లేదనేది తెలుసుకోవాలి. ఇది కూడా అతని విధే. 3వది ఆడిటర్ తన నివేదికను వాటాదారుల ముందు దాఖలుపరచడం లేదా వారికి పంపేటట్లు చూడడం అతని విధి కాదు. అతనికి వాటాదారులకి సమర్పించాలి. కాకపోతే అతనికి చేరిందా, వాళ్ళ వాటాదారులకు చేరిందా లేదనేది అతనికి అవసరం లేదు. అదే అతని బాధ్యత కాదు. తన నివేదిక మీద ఆస్తి అప్పుల పట్టు మీద సంతకం చేసి సెక్రటరీకైనా పంపించవచ్చు. సెక్రటరీ చేతైనా వాటాదారులకి తన నివేదికను పంపించవచ్చు. ఇది 1. 4వది ఆడిటర్ కంపెనీ యొక్క యథార్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని తన రిపోర్ట్ను సమర్పించాలి. అంటే ఆడిటర్ కంపెనీ యొక్క యథార్థ ఆర్థిక పరిస్థితిని, యథార్థమైనటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ని తెలుసుకొని అతడు తన రిపోర్ట్ని సమర్పించవలసి ఉంటుంది. ఇది. ఇక లాస్ట్ 1 వృత్తిపరమైనటువంటి విధులు. ప్రతి వృత్తికి కూడా కొన్ని నైతిక విలువలు, కొన్ని నైతిక విధులు ఉంటాయి. ఆ విధులు చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కొన్ని ప్రవర్తన నియమావళిని విడుదల చేయబడి ఉంటుందన్నమాట. చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసి ఉంటారు. అటువంటి నియమావళిని అనుసరించి ఆడిటర్ తన వృత్తిని సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుందన్నమాట. ఆడిటర్ నియమితుడు కావడానికి సక్రమమైనటువంటి అతడు
జినైన్గా రావాలి కానీ అక్రమ మార్గాల్లో అనుసరించరాదనమాట. అక్రమ మార్గాల్ని అనుసరించి అతడు ఆడిటర్గా నియమించుకోవడానికి ఆ అక్రమ మార్గాల్ని అనుసరించరాదు. అంతేకాకుండా ప్రచారం కూడా చేసుకోకూడదు. విపరీతమైనటువంటి ప్రచారం కూడా అతడు చేసుకోవడానికి వీలు లేదు. ఈ విధంగా విధులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆడిటర్ విధులు ఏంటి? ఇంకోసారి చూసినట్లయితే 3 రకాల విధులు: కంపెనీ చట్టం ప్రకారం విధులు, న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా విధులు, వృత్తిపరమైనటువంటి విధులు. కంపెనీల చట్టం ప్రకారం విధులు తీసుకున్నట్లయితే వాటాదారులకు నివేదికను సమర్పించేటువంటి విధి, శాసనాత్మక నివేదికను ధృవీకరించేటువంటి విధి, పరిచయ పత్రంలోని అంశాలను ధృవీకరించేటువంటి విధి, పరిశోధనకు తోడ్పడేటువంటి విధి, తర్వాత ఒప్పందం ప్రకారం విధులు, 7 విచారణ జరిపేటువంటి విధి, ఆడిట్ నివేదికపై సంతకం చేసేటువంటి విధి. న్యాయస్థానం తీర్పుల ఆధారంగా విధులు ఏంటి? పదవీ విరమణ చేసిన ఆడిటర్ స్థానంలో అతను నియమించినట్లయితే అతనికి తెలియజేయడం. 2 ఆడిటర్ తన నియామకం కంపెనీ నియమాల ప్రకారం జరిగింది లేదు చూసుకోవడం. 3 ఆడిటర్ తన నివేదికను వాటాదారుల ముందు డైరెక్ట్గా దాఖలు చేయాల్సిన అవసరం లేదు, అది సెక్రటరీకైనా పంపించవచ్చు. 4 ఆడిటర్ కంపెనీ యొక్క యథార్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని తన రిపోర్ట్లో సమర్పించాలి. వృత్తిపరమైనటువంటి విధులు: నైతిక విలువలను బట్టి అతని నియామకం అక్రమ మార్గం అనుసరించకుండా సక్రమైనటువంటి మార్గంలో నియమితుడు కావాలి. ఈ విధులు ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో బాధ్యతల గురించి తెలుసుకుందాం. ఇవి విధులు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ని చాలా కొంచెం పెద్దగా నిన్న తెలుసుకున్నాం, ఈరోజు తెలుసుకున్నాం. ఈ క్వశ్చన్ని 10 మార్కులకి ఆడిటర్ యొక్క హక్కులు విధులైనా అడగవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో హక్కులు మాత్రమే 10 మార్కులకు అడగవచ్చు, విధులు మాత్రమే 10 మార్కులకైనా అడగవచ్చు. ఈ విధంగా విడితీసి అయినా అడగవచ్చు, లేదా ఒకే ప్రశ్నకైనా అడగవచ్చు. ఇది దీనికి ఒకసారి 5 మార్కులకైనా విధుల లేకుంటే హక్కులైనా అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆడిటర్ యొక్క హక్కులు బాధ్యతలైనా అడగవచ్చు. బాధ్యతలు నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. ఇది ఆడిటర్ యొక్క బాధ్యతల గురించి అయినా సపరేట్గా అడగవచ్చు. ఇక్కడ ఇంకా అయిపోతుంది. మనకి ఆడిటర్ యొక్క విధులు, నెక్స్ట్ ఆడిటర్ యొక్క బాధ్యతలు, ఆడిటర్ యొక్క ప్రతిఫలము, ఆడిటర్ని ఏ విధంగా తొలగిస్తారు, ఆ విధంగా అయిపోతే ఇంకా మొత్తం చాప్టర్ క్లోజ్, మొత్తం సిలబస్ అంతా కూడా అయిపోతుంది. అట్లే ఉండండి. అటెండెన్స్ చేసుకున్నారు కదా అందరూ? రైట్, అట్లే ఉండండి. లెఫ్ట్ కావద్దండి ఒక నిమిషం.